బోనాలు విలేజ్లలో కూడా చాలా బాగా చేస్తుంటారు బోనాలు. అవును, సో మా ఆడియన్స్ కోసం ఒక బోనాల సాంగ్. తప్పకుండా అన్న. మా వీరం మా వీరం మా విరాలెల్లమ్మ, మా వీరం కొండల్లో మా విరాలెల్లమ్మ, జైజిలకర జట్టెక్కి మా విరాలెల్లమ్మ, కైలాసం గట్టెక్కి మా విరాలెల్లమ్మ, జర్రి పోతుల వట్టి మా విరాలెల్లమ్మ, జంజారాలెత్తితివే మా విరాలెల్లమ్మ, నాగు పాముల వట్టి మా విరాలెల్లమ్మ, నడికట్టు గట్టిదివే మా విరాలెల్లమ్మ, రాసు పాముల బట్టి మా విరాలెల్లమ్మ, తలకట్టు గట్టితివే మా విరాలెల్లమ్మ, మా వీరం మా వీరం మా విరాలెల్లమ్మ, మా వీరం కొండల్లో మా విరాలెల్లమ్మ. వావ్. మేము ఇంకోటి ఏంటంటే మాకు డౌట్, సింగర్ ఝాన్సీ ఎప్పుడు సాంగ్స్ కొటేషన్స్ చెప్తూ ఉంటుంది, ఎప్పుడైనా డ్యాన్స్ చేస్తా చూడాలని కూడా చాలా మంది అనుకుంటున్నారు. నిజంగా? అవునన్న, రీసెంట్ కూడా ఒకటి పెట్టినా కదా. ఓకే, చేస్తున్నారా మరి త్వరలో ఫుల్ ఫెజ్డ్గా ఏదన్నా ఫోక్ సాంగ్? డాన్స్ పరంగా అయితే బయటికి అంటే వేయను ఎక్కువ, ఏదో ఆ రోజు ట్రై చేసిన, నాకు డాన్స్ రాదన్న. ఓకే. అండ్ అన్నిట్లో ఉండాలిగా అన్న, మరి అవును ఉండాలి కదా, మరి రైతు బిడ్డ అంటే మామూలుగా ఉండదు, అన్నిట్లో ఉండాలిగా, అందుకే డాన్స్ కూడా వేసిన. నల్లగొండ మీద కూడా మీరు ఒక పాట పాడారు, సో మా ఆడియన్స్ కోసం. తప్పకుండా అన్న, నల్లగొండ అంటేనే పోరాటాల గడ్డ. సో మేము నల్లగొండలో పుట్టినందుకు చాలా ప్రౌడ్ ఫీల్. అంటే హైదరాబాద్ పోరాటాల గడ్డ కాదా? తప్పకుండా హైదరాబాద్, కానీ దీనికన్నా అయితే నల్గొండలోనే ఎంతో మంది వీరులు పుట్టిన గడ్డ, వీరుల గడ్డ. తెలంగాణ గుండె చప్పుడు రో, నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డేరో, నా నల్లగొండ నల్లరేగడి పల్లె బంగారం, నా నల్లగొండ పోరాటపు ఎర్ర సింధూరం, నా నల్లగొండ రజాకారుల పోరులో నా రాజుకుండ నిప్పుకుండా, చరితలో ఏ యుద్ధమైన శంఖమూదే రాచకొండ, వేల గురుదులు గుండె నిండా కళాకారుల పూలదండ, అమరవీరుల గన్న నేల తల్లి కడుపు సల్లగుండ, ఉత్తరాన యాదాద్రి దక్షిణాన ఎల్లమ్మ, పానగల్లు సోమన్న జానుపాడు సైదన్న, నాలుగు దిక్కుల దైవాలేరో నా నల్లగొండ, ఎంత మొక్కిన తనివి తీరాదో నా నల్లగొండ. ఈ సాంగ్ అన్న. వావ్, సూపర్. థ్యాంక్ యూ అన్న, చాలా చక్కగా పాడారు, ఏ మాటలు లేవు అసలు పాడుతుంటే. అండ్ నల్లగొండ గురించి మీరు చాలా చక్కగా పాడారు. అక్కడ ఉద్యమకారులు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు, నక్సలెట్లు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. అవునవును. సో నక్సలెట్ల పైన ఏదైనా పాట పాడాలనుకుంటున్నా? పాడతాను. తెల్లవారంగా తెల్లవారంగా తుపాకీ మోతాలే గుండాల గుట్టల్లో, తుపాకీ మోతాలే గుండాల గుట్టల్లో, ఏమి జరిగిందో ఎట్లా జరిగిందో, ఏ తల్లి పేగు బంధాన్ని తెంచారో, ఏ తల్లి పేగు బంధాన్ని తెంచారో, ఎదబెట్టి రైతన్న ఎదను బాదుకుంటూ, నింగి నుండే తార నేల రాలిందాని, నింగి నుండే తార నేల రాలిందాని, అమరుడయిండే లింగన్న అయ్యో నేల కురిగిండే మాయన్న, అమరుడయిండే లింగన్న అయ్యో నేల కురిగిండే మాయన్న. మాటల్లో నిజంగా చాలా చక్కగా పాడుతున్నారు, అసలు అదృష్టం అని చెప్పుకోవచ్చు, ఇంత చక్కగా పాడుతున్నారు. సో మేము కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మూవీస్ లో పాడతారేమో అనేసి. కూడా అవకాశం వస్తే ఖచ్చితంగా పాడతాను, ఇంతవరకు అయితే రాలేదంటారు, బహుశా ఇంటర్వ్యూ తర్వాత వస్తాయో మరి ఆఫర్స్, చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే రైతులు చాలా మంది లోన్స్ వడ్డీలు తీసుకొని వస్తుంటారు, నిజంగా చాలా ఫేస్ చేస్తున్నారు రైతులు. సో దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజంగా రైతు ఇంతకుముందుకు చెప్పినా కదన్న, పెట్టుబడి పెట్టాలంటే ఖచ్చితంగా చేతిలో పైసలు లేని పక్షంలో ఎవరి దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర తెచ్చి మరీ పంట పండిస్తాడు, ఎటుబడి ఆ పంట అయితే పండిస్తాడు, పంట పండించిన తర్వాతకి చెల్లిస్తాడు. సో దీని మీద ఒక పాట అంటే వెనకట ఉండేదన్నమాట, విమలక్క పాట, ఇది కరెంటు కట్ చేసేది. అప్పు తెచ్చిన మాట నిజమే, అది వడ్డీకి తెచ్చింది నిజమే, అప్పు తెచ్చిన మాట నిజమే, అది వడ్డీకి తెచ్చింది నిజమే, ట్రాన్సుకో జూదంతో నా బాయి మీద పడి మోటారు బీకిండ్రు, మీటరు ఆపిండ్రు, ఎట్లా బిల్లు గడుదునో నేను ఎట్లా పడి సద్దునో, ఎట్లా బిల్లు గడుదునో నేను ఎట్లా పడి సద్దునో, అసలేటి వానల్లో ముసలెడ్ల కట్టుకొని మోకాటి బుడిదల్లో మణికట్టు దున్నితే, ఊరిడిసినే బోదునా అయ్యో ఉరి బోసుకొని సద్దునా, ఊరిడిసినే బోదునా అయ్యో ఉరి బోసుకొని సద్దునా. వావ్, సూపర్. సింగర్ ఝాన్సీ ఈ స్థాయిలో ఉందంటే మెయిన్ కారణం మీ బ్రదర్ అని చెప్తూ ఉంటారు ప్రతి వీడియోలో. తప్పకుండా అన్న, ఇప్పుడు నేనే అదే చెప్దాం అనుకుంటున్నా. అండ్ అమ్మ నాన్న నాకు జన్మనిస్తే సోషల్ మీడియాని పరిచయం చేసి ఇంతమంది కొన్ని లక్షల మంది జనాల
గుండెల్లో నిలిచిపోయేలా చేసింది నా తమ్ముడు. ఇది ఖచ్చితంగా గర్వంగా చెప్పుకుంటా. నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నా కానీ ఎంకరేజ్ చేసి తల్లిదండ్రులు ఇచ్చిండు, సపోర్ట్ చేసి తమ్ముడిని ఇచ్చిండు. ఈరోజు మా తమ్ముడు లేకపోతే నేను ఈరోజు ఈ ప్లేస్లో ఉండేదాన్ని. సో మేము కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. సమ్ టైమ్స్ మీరు రీల్స్ చేసేటప్పుడు నెగిటివ్ కామెంట్స్ పెడుతుంటారు. సో ఓవరాల్గా కామెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బ్యాడ్గా కామెంట్స్ పెట్టేటోళ్ళకి చెప్పాలన్నా నిజంగా ఇప్పుడు ఒక్క తల్లి కడుపులో పుట్టిన వాళ్ళమే ఒక తీరుగుండం, నలుగురు ఉంటే నలుగురు 4 గుణాలు ఉంటాయి. అలాంటిది ఇక కామెంట్లు బ్యాడ్ కామెంట్ పెట్టేటోళ్ళు వాళ్ళ కామెంట్ల మీదనే ఉంటారు అన్న. వాళ్ళ పని ఎప్పుడు వెనకనే. అట్లాంటివి ఏం పట్టించుకోవద్దు. వాళ్ళ మాటలు పట్టించుకుంటే మనం కూడా వాళ్ళ లెక్క వెనకాలనే ఉంటాం. అవి ఏం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఓకే, ఇంతవరకు ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో కనిపించలేదమ్మా మీ తమ్ముడు? కనిపించింది అన్న శివ స్టూడియోలో ఒక్క ఛానల్ తప్ప ఇంకా. సో ఒకసారి మీ తమ్మిని పిలుద్దామన్న. ఇప్పుడు వచ్చింది నాతోటి ఎక్కడ పోయినా వాడే వస్తాడు. ఓకే, పిలుద్దాం. సో ఫైనలీ సింగర్ ఝాన్సీ సో చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు, చాలా వీడియోస్తో కొటేషన్స్ కూడా ఇచ్చారు. సో ఇదంతా కొటేషన్స్ ఇవ్వడానికి, వీడియోస్ చేయడానికి మెయిన్ కారణం మా తమ్ముడు అని చెప్పుకుంటూ వచ్చారు. సో వాళ్ళ తమ్మిని కూడా పిలవడం జరిగింది, తరుణ్ కుమార్ పేరు. సో అడుగుదాం వీళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది ఏంటి అన్ని అడిగి తెలుసుకుందాం. సో హాయ్ బ్రో. హాయ్ అన్న. చాలా చెప్పింది మీ అక్క మీ గురించి. సో ఎట్లా ఉంటుంది మీ బాండింగ్ అంతా ఇదంతా? కొట్టుకోవడం ఎక్కువ ఉంటుంది. ఎందుకు కొట్టుకుంటాం? రీల్ అంటది టైంకి ఫస్ట్ తీసింది నేనే, తర్వాతకి ఏదన్నా నాకు డిస్టర్బెన్స్ అయ్యి తిట్టింది అనుకో, తీయని తీసుకోపో అంట. లాస్ట్కి ఒక 10 minutes తర్వాత ఆటోమేటిక్ నేనే పోయి తీస్తా, వేరే ఆప్షన్ లేదు. అయినా బయట తీయలేరు కదా. రియలైజ్ అయ్యి నేనే ఒక 10 minutes అయ్యాక అక్కకు కూడా తెలుసు 10 నిమిషాలు తీరే వస్తాడు అని. అందుకే బతిలాడా కొంచెం బతిలాడించుకుందాం అనుకుంటా కానీ బతిలాడదు. ఇప్పుడు ఏ క్లాస్ బ్రో మీరు? నా డిగ్రీ కంప్లీట్ అయిందన్న. ఓ అక్కది పీజీ, నీది డిగ్రీ. సో స్టడీ ఇదంతా ఎట్లా హ్యాండ్లింగ్ చేస్తున్నారు మీరంతా? నాది రెగ్యులర్గా కాలేజీకి వెళ్తా అంటే అప్పుడప్పుడు ఏదైనా వర్క్ ఉంటే ఇంటికాడనే ఉండిపోతాను. డాడీ కేబుల్ మనలాగానే బ్యాక్ బెంచ్ స్టూడెంట్. ముందే ఇప్పుడు చెప్పాను, క్లాస్ మధ్యలో ఎగేసుకొని ఏ అక్క రీల్ చేయమంటుందా వెళ్తున్నామంటావా? అట్లా అట్లా ఉండదు. అదే నేను కాలేజీ బంద్ చేస్తా ఆ రోజు. ఒకవేళ రీల్ ఉంటే కాలేజ్ పోతావా బంద్ చేస్తావా? పోను. నాది డిగ్రీ లైఫ్ వచ్చేసరికి కాలేజ్ పోని రోజులు ఎక్కువ పోయినా అదే ఉంటుంది, పోకుండా అంతే ఉంటుంది. బాయ్స్ అంటే మధ్యాహ్నం అయితే ఇంటికి వచ్చేస్తావు అప్డేట్ లాగా డిగ్రీ. సో ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీ అక్క ఇంత స్థాయికి వచ్చింది కదా, అనుకున్నారు, ఎక్స్పెక్ట్ చేశారు ఇట్లా రీచ్ వస్తుందని? రీచ్ అంటే ఎప్పుడో ఒకరోజు సక్సెస్ అవుతుంది అని ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉంది నాకు. అంటే అందుకే కొంచెం మోటివేట్ చేసిన. మొత్తం నేనే చేసిన అనేది కాదు, అక్కది 90 ఉంటే నా 10% ఉంది. ఓకే, ఈ అక్కని ఎందుకు ఫోకస్ చేయాల్సి వచ్చింది? మిగతా అక్కలు ఉన్నారు కదా, మరి మిగతా అక్కలు ఇంత యాక్టివ్ ఉండరు. సో మిగతా అక్కలతో ఎట్లా ఉంటుంది మీ బాడీ? మిగతా అక్కలతో నేను అంత ఓపెన్గా ఉండను. ఈ అక్కతో ఉన్నట్లు వాళ్ళతో ఉండను. కొడతారా? కొట్టరు కాదు, వాళ్ళు డైరెక్ట్ లీక్. డాడీ కాడ మమ్మీ కాడ లీక్ అయింది పేపర్. అక్క కాదంటే కొంచెం సర్లే అర్థం చేసుకుంటుంది అక్క. సొసైటీలో